వాళ్ళ ఆవేశాన్ని ఇప్పటికీ మహాలక్ష్మి చల్లార్చుండొచ్చు, కానీ లోపల లోపల అది రగులుతూనే ఉంటుంది. అది బయటపడితే ఖచ్చితంగా అది మీకే ప్రమాదం. కాబట్టి మీ జాగ్రత్తలు మీరుంటే మంచిది. ఉంటాను. ఏంటి, దానికి అబార్షన్ అయిందా? ఆ రోజు నువ్వు గట్టిగా తోసినప్పుడు గోడ గుద్దుకొని పడిపోయింది కదా, దానివల్లే అయి ఉంటుంది. ఏంటి మమ్మీ, హ్యాపీనా? ఇప్పటి వరకు నాకు నమ్మకం ఉండేది ఈ రోజు కాకపోతే రేపో, రేపు కాకపోతే ఎల్లుండో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి ఏదో ఒక రోజు ఒప్పుకుంటారని. కానీ ఈ రోజుతో ఆశ చచ్చిపోయింది. నా ప్రేమకి పసిబిడ్డ చావుని అడ్డం పెట్టావు మమ్మీ. రే, నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడతావేంట్రా? కావాలని చేయకపోయినా చేసింది నువ్వే కదా. ఈ రోజు ఆ తల్లికి బిడ్డ లేకుండా పోయాడంటే కారణం నువ్వే కదా. రే, వాళ్ళు ఎవరో కోసం మీ అమ్మే సీరియస్ అవుతాయేంటి? ఇంకెవరి మీద సీరియస్ అవ్వాలి? ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఏదో ఒక రోజు నాకు దగ్గర అవ్వకపోతుందని మనసు మార్చుకొని మీరో వాళ్ళో ఏదో ఒక రోజు మా ఇద్దరిని ఒకటి చేయకపోతారని ఆశపడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు మీరు చేసిన పని వల్ల వాళ్ళు కాదు, వాళ్ళ స్థానంలో నేనున్నా సరే శౌర్యాని ఇంటికి కోడలిగా పంపించను. రే, వాళ్ళు పంపించేదేంట్రా? అసలు దాన్ని కోడలుగా చేసుకోవాలని నేను అనుకోవాలి కదా. జరగని పెళ్లి గురించి ఇంకా కలలు కంటున్నావా నువ్వు? మన ఇంట్లో ఎవరైనా అడుగు పెట్టాలంటేనే భయపడతారు. నన్ను స్టేషన్ పాలు చేశారు. నాకు రావాల్సిన పెద్ద మొత్తాన్ని రాకుండా చేశారు. నా వల్ల వాళ్ళేదో నష్టపోయారని నువ్వంటున్నావు. వాళ్ల వలన నేనెంత నష్టపోయానో నాకు మాత్రమే తెలుసు. చాలే ఆప్ మమ్మీ. ఒక తల్లి బిడ్డను పోగొట్టుకుందని తెలిసి కూడా ఇంకా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నిజం చెప్పు, నువ్వే నన్ను కన్నావా? లేకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చుకుని పెంచుకున్నావా? రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మరి నాకు అదే అనుమానం వస్తోంది. కని పెంచిన తల్లైతే ఒక తల్లి కడుపు కోత నీకు అర్థమవుతుంది. కడుపులో బిడ్డని కళ్ళతో చూసుకోకుండానే దూరం అయిపోతే ఆ తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో నీకు అర్థం కావట్లేదా? అనుభవిస్తావు మమ్మీ, ఖచ్చితంగా ఇంతకింత అనుభవిస్తావు. ఈ జన్మలో కాకపోయినా వేరే జన్మలో అయినా ఆ దేవుడు నీకు ఇలాంటి శిక్ష వేస్తే అప్పుడు నీకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. రే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నేనేం కావాలని చేయలేదు. అదేదో పొరపాటున జరిగిపోయింది. ప్రాణాలు తీయటం పొరపాటేంటి మమ్మీ? కడుపుతో ఉన్నావు నెడుతున్నప్పుడు మీకు అనిపించలేదా తప్పని? అదేదో అనుకోకుండా జరిగిపోయిందిరా. అనుకోకుండా జరిగినా అక్కడ ఒక ప్రాణం పోయింది. ఆ విషయంలో వాళ్ళు మిమ్మల్ని ఎలాగో క్షమించరు, మీ వల్ల నన్ను క్షమించరు. తప్పు చేశావు మమ్మీ, చాలా పెద్ద తప్పు చేశావు. ఇంకెప్పటికీ నా శౌర్య నా భార్య కాదు, ఈ ఇంటికి కోడలిగా రాదు. నా శౌర్య లేకుండా నేను బ్రతకలేను. తను లేని బ్రతుకు నాకొద్దు. నువ్వు చేసిన పాపానికి ఆ దేవుడు నిన్ను శిక్షిస్తాడో లేదో తెలీదు, కానీ నన్ను నేను శిక్షించుకుంటాను. అయ్యో సిద్ధు, ఏంట్రా ఇది? ఏంట్రా పిచ్చి పని? నీ బిడ్డ రక్తపు బుట్ట చిందిస్తే నేను తల్లాడిపోతున్నారే, అక్కడ రక్తం పంచుకొని పుట్టబోతున్న బిడ్డ మమ్మీ. ఎన్ని కలలు కనింటుందో ఆ తల్లి, ఆ కలల్ని చిదిమేశారు. నువ్వు అనుభవించాలి మమ్మీ, ఇలాంటి శిక్షలు చాలా అనుభవించాలి. అనుభవిస్తావు. సిద్ధు, 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 సిద్ధు. ఏమండి, అంబులెన్స్ కి కాల్ చేయండి. సిద్ధు, ఏంట్రా ఇది? హలో, అంబులెన్స్. కళ్ళు తెరవరా, ఒక్కసారి నన్ను చూడరా. రే, వదినా, వదినా. ఇంకా దాని గురించే బాధపడుతున్నావా వదినా? బాధపడకుండా ఎలా ఉండమంటావు భూమి? కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత
దేవుడు నాకు తల్లినయ్యే అదృష్టాన్నిచ్చాడని ఆనందపడ్డాను. ఇచ్చినట్టే ఇచ్చి నా బిడ్డ ఈ లోకం చూడకముందే, నా బిడ్డని నేను కళ్ళారా చూసుకోకముందే తీసుకెళ్ళిపోయాడు. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఆ పసి ప్రాణానికి ఒక్కరోజు ఆయుష్ కూడా ఇవ్వలేకపోయాడా దేవుడు. బిడ్డ దూరం అయ్యాడని నువ్వు బాధపడుతున్నావు వదినా. కాని నీ బిడ్డని అడ్డం పెట్టుకుని నీకు నీ తమ్ముళ్ళని దూరం చెయ్యాలని చూశారు కొంతమంది. ఏంటి భూమి, ఎవరి గురించి నువ్వు చెప్పేది? ఇదంతా అలేఖ్య ఆడించిన నాటకమా? నా బిడ్డ పేరు చెప్పి నా తమ్ముళ్ళని నాకు దూరం చేయాలని చూసిందా? అలేఖ్య, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు చేసిన పని ఏంటి? ఇదేదో నా కుంభం ముంచే విషయంలో ఉందే. నన్ను ఇక్కడి నుంచి పంపించి నా తమ్ముళ్ళని నేను చూడకుండా వాళ్ళకి దూరం చేయాలని, నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని ప్లాన్ చేశావా? ఛీ, నువ్విక మారవా? తప్పు మీద తప్పు ఇలా చేస్తూనే ఉన్నావు. ఎన్నిసార్లు క్షమించాలి? ఈ విషయం వెంటనే నేను ఇంట్లో వాళ్ళకి చెప్తే ఈ క్షణమే నిన్ను గర్భిణి అని కూడా చూడకుండా బయటికి గంటేస్తారు. చెప్పనా? చూడు, ఆ పంతులు గారిని నువ్వే పంపించావని ఈ ఇంట్లో అందరికీ చెప్తే నిన్ను ఈ ఇంట్లో నుంచి ఈ క్షణమే బయటకు గెంటేస్తారు. వదిన అమ్మ అయ్యే అదృష్టాన్ని దూరం చేసినా కూడా తన గురించి ఆలోచించకుండా నీ కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తుంది. మళ్ళీ నీకు అందుకే అవకాశం ఇచ్చింది. జీవితాంతం ఆవిడ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నా నువ్వు చేసిన పాపాలు పోవు. నువ్వు చేసే తప్పులు ఈ ఇంటిని నాశనం చేయడానికి అని నీకు అర్థమవుతుందా? నీకు నీడనిచ్చిన చెట్టుని నువ్వే నరుక్కోవాలని చూస్తున్నావు. ఈ పాపాలు ఊరికే పోవు. అవి నీ కడుపులో బిడ్డకు తగులుతాయి. అది గుర్తుంచుకో. నీకోసం నువ్వు మారకపోయినా కనీసం నీ కడుపులో బిడ్డ కోసమైనా మారు. పదొదినా. మళ్ళీ ఎందుకు వచ్చావు రుద్రాణి? వెళ్ళు. రాఘవ్ ఉన్నాడా? రాఘవ్తో ఏం మాట్లాడాలి? వెళ్ళండి. రాఘవ్తో మాట్లాడేకే ఇక్కడి నుంచి వెళ్తాం. దయచేసి పిలవండి. రాఘవా, హేయ్, మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చారు? మీరు చేసిన పనికి ఈ పాటికి శవాలై ఉండాలి. మా అక్క మీకు ప్రాణభిక్ష పెట్టింది. మళ్ళీ చావును వెతుక్కుంటే ఎందుకు వచ్చారు? వెళ్ళండి. చూడు రాఘవ, నీతో గొడవ పెట్టుకోవడానికి మేము ఇక్కడికి రాలేదు. జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి వచ్చాం. మహాలక్ష్మికి ఇలా జరిగిందని తెలిసింది. అది నేను కావాలని చెయ్యకపోయినా అందులో నా తప్పుంది.